జై గురుదేవ్. బ్రాహ్మణశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం పత్రిజీకి శతకోటి పాదాభివందనాలు. మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. ఇప్పుడు మనం ధర్మం శరణం గచ్చామిలో దాన ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇన్ని ధర్మాల గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం కదా, 8 అయిపోయింది, ఇది 9ది. కానీ ఇది మళ్ళీ వినాలంటే మనకు ఒకే ఒక ఆప్షను, యూట్యూబ్లో SSY PMC అన్న ఛానల్కి వెళ్తే మనకి ఇవన్నీ లభ్యమవుతాయి. కానీ అది ఊరికే రాదు, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఈ టాపిక్ వచ్చినప్పుడు దీంట్లో అది ఓపెన్ అయినప్పుడు సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని అట్లా టచ్ చేస్తే గంట ఉంటుంది, గంట బెల్ నొక్కితే ఇది ఈయన రిలీజ్ చేసినప్పుడల్లా, మన సాయికృష్ణ రిలీజ్ చేసినప్పుడల్లా మనకు వస్తూ ఉంటాయి. మనం చూడగానే మన నోటీస్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మనకు వీళ్ళని బట్టి మనం చూసుకోవచ్చు. మనం అది ఏది చేయకుండా ఊరికే మనకు రావాలంటే రాదు. ఇప్పుడు సాయికృష్ణ ఎంతో కష్టపడి దీనికోసం వచ్చారు, ఇక్కడ చేస్తున్నారు. సో వారికి ఒకసారి మనం మనస్ఫూర్తిగా అభినందన తెలుసుకుందాం. మీకు సబ్స్క్రైబ్ చేయడం తెలియకపోతే క్లాస్ అయిపోతేనే ఒక్క 2 నిమిషాలు ఉంటే అందరితో సబ్స్క్రైబ్ చేద్దాం. మీ దయచేసి ఉండండి, అందరూ కలిసి అందరికీ చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు దాన ధర్మం. ఈ దాన ధర్మం అంటే చాలామందికి తెలుసు, అయినా సరే ఒక్కసారి మనకు తెలియని విషయాలు ఏమన్నా మీ నోటీస్ వస్తాయేమో, ఒక్కసారి శ్రద్ధగా వినండి. మనకు ఉన్న దాంట్లో కొంత ఇతరులకు ఇవ్వడమే దానం. అన్ని దానాలలో ఉత్తమమైన దానం ఏంటంటే జ్ఞానదానం. ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు ఇవ్వడమే దాన ధర్మం. ఇప్పుడు దీన్ని గుర్తు చేయడానికి మనం ఎక్కడ పోయినా చాలామంది వస్తారు, ధర్మం చేయండి బాబు అని, అవునా? సో అక్కడ వాడు గుర్తు చేస్తున్నాడు మనకు, ధర్మం చేయండి అంటే మీ ధర్మాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించకుంటే నాలాగా మీరు కూడా మళ్ళీ అందరిని అడగాల్సి వస్తుంది, ధర్మం చేయండి బాబు అని గుర్తు చేస్తున్నాడు కదా. మనకదే కదా గుర్తు. వివేకానందుడు అదే చెప్తాడు కూడా చాలా క్లియర్గా. వాడు మీకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు, మీరు వేయండి అంటాడు ఆయన. ఓకే, సో వెంటనే ఏం చేస్తాము, పర్సులోనో జోబులోనో ఉంటే తీసేస్తాం. సో ఇది దీని యొక్క పుణ్యం ఏంటంటే అందరికీ అర్థమైందే, చిన్నప్పటి నుంచి మనం విన్నాం కాబట్టి దానమే పుణ్యం అని చెప్పేసి, దానమే ధర్మం అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. ఓకే, సో ఇక్కడ ఈ దానాలన్నీ ఏం చేస్తారంటే కొందరు ఫిక్స్డ్గా పెట్టుకుంటారు. ఏ పండగకో, పబ్బానికో, ఏ పుట్టినరోజుకో, లేదా చనిపోయిన వాళ్ళ పేరు మీదో, ఏ గుడికో, చర్చికో, మసీదుకో వెళ్ళినప్పుడో ఇది చేస్తే చాలదు, అదొక్కటి చాలదు. పేపర్లో కొందరు ఏం చేస్తారంటే ఆ పేరు వచ్చేంత వరకు వాళ్ళు చేస్తారు, ఆ తర్వాత స్టాప్ అయిపోతారు, ఇంకా మాకు అవసరం లేదనుకుంటారు. ఇతరులకు మంచివాడు అనిపించుకోవాలని దృష్టితో కొందరు చేస్తుంటారు ఈ దానాలన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఇతరుల కోసం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా అనేది. ఇది సింపుల్ ఏంటంటే ఇదేదో పెద్ద గొప్ప కార్యక్రమం మాత్రం అనుకోవద్దండి దాన ధర్మం అంటే. చాలామంది మేము అందని చేసాము, ఇన్ని చేసాము అనుకుంటుంటారు. ఇది మన భవిష్యత్తుకు మనం పెట్టబోతున్న పెట్టుబడి. ఇది రాబోయే జన్మలకు మనం పెట్టుబడి పెట్టుకుంటున్నాం, ఇంకా అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. సో దీన్ని చాలా గొప్పగా మనం భావించాల్సిన అవసరం లే. నీకు రాబోయే జన్మలు బాగుండాలా, పెట్టుబడి ఉండాలా, ఇబ్బంది లేకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు చేసుకో. ఇది పెట్టుబడి అంతే, కన్వర్షన్ ఆఫ్ కరెన్సీ. నేను అమెరికా వెళ్తాను, ఈ రూపాయి పనికిరాదు, దీన్ని ఏం చేయాలి, నేను డాలర్లలో మార్చుకోవాలి. సో డాలర్లో మార్చుకోవాలంటే బ్యాంకుకి వెళ్తే ఎక్స్చేంజ్ చేసిస్తాడు, కరెన్సీ ఎక్స్చేంజ్ అంటారు, అక్కడ అది చెల్లుతుంది. సో మళ్ళీ జన్మలో నాకు ఇదంతా ఉండాలి, నా డబ్బులు నా దగ్గరికి రావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే నీ డబ్బులు ఇతరులకు పంచు, అంతే, ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. దీంట్లో ఏం తిరగలేదు, అసత్యము లేదు. సో నీది నీకు పొందాలి అంటే ఈ జన్మ ఉన్నది మళ్ళీ జన్మలో నాకు ఇట్లే ఉండాలి, అన్నీ బాగుండాలి అనుకున్నప్పుడు దానం చేసేసే, అన్నీ వస్తుంది నీకు మళ్ళీ జన్మలో. దానికి ఒకటే ప్రూఫ్, ఈరోజు మనం 3 పూట్ల తింటూ ఇంట్లో ఉంటూ సంతోషంగా ఉన్నాము, ఇతరులకు పెట్టగలిగే స్థితిలో ఉన్నాము అంటే గతంలో మీరు ఇది చేసి ఉంటేనే ఇప్పుడు ఈ స్థితి వస్తుంది, లేదంటే ఎవరికి సాధ్యం కాదు. మరి ఎందుకు యాచకుడు అట్లా ఉన్నాడు? కొందరు చాలా కష్టపడి కూలి పనులు చేసుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక జన్మల్లో అనేక కారణాలు ఉన్నాయి వీటికంతా. ఇవన్నీ శాస్త్రాల్లో చాలా క్లియర్గా చెప్పబడింది. దాన్ని ఒకసారి మనం చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. అరిషడ్ వర్గాల్లో కూడా చాలా క్లియర్గా చెప్పబడింది అది. ఇప్పుడు ఎంత చేయాలి? చాలా సింపుల్. నీ దగ్గర రూపాయి ఉందనుకో, 10 పైసలు చేసి, అంతే, ఎక్కువ వద్దు.
90 పైసలు నీ దగ్గర పెట్టుకో, 10 పైసలు చేసి చాలు. పిండి కొద్దీ రొట్టె. నీకు 10 లక్షలు ఉందనుకో, 1 లక్ష చెయ్యి. లేదు ఇంకా తక్కువ చేయగలుగుతాం, చెయ్యి, ఏం పర్వాలేదు. మొదట్లో అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుంటాం. సో పిండి కొద్దీ రొట్టెలాగా ఎంత ఆదాయానికి అంత దానం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతే, ఇది చాలా క్లియర్ మనకు. దీంట్లో పెద్దగా ఇబ్బంది పడడానికి కానీ ఆలోచించడానికి ఏమీ లేదు. అసలు ఈ దానం ఎందుకు చేయాలి, చేయకుంటే ఏమొస్తుంది, చేస్తే ఏమొస్తుంది. ఒక ఆయన అడిగాడు కూడా, నాకంటే చాలా చిన్న అబ్బాయి, బాబు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏమన్నా దానాలు చేస్తున్నావా, పొదుపు చేస్తున్నావా అంటే, పొదుపు అయితే చేస్తున్నాను, దానం అయితే చేయలేదు అన్నాడు. ఎందుకు బాబు అని, ఎందుకు చేయాలి సార్ అన్నాడు. కరెక్టే, ఎందుకు చేయాలి అన్నాడు. ఎందుకంటే ఈరోజు అది జరిగిపోతుంది, రేపేంటో తెలీదు. ఈరోజు నువ్వు ఎవరికైనా ఇస్తేనే రేపు మనకు వస్తుంది. నువ్వు ఈరోజు ఎవరికి ఇవ్వలేదనుకో, రేపు మనకి రాదు. గతంలో ఇచ్చాడు, ఈరోజు అతనికి వచ్చింది. ఇప్పుడు ఇవ్వలేదు, రేపు ప్రొద్దున వస్తుందో రాదో అతనికి తెలియాలి అంతే. ఇంకా నెక్స్ట్ జన్మలో తెలుస్తుంది అది. ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం అనేది ఉంది, చాలా క్లియర్గా ఉంది. దాన్ని ఎవరు కొట్టివేయడానికి వీలు లేదు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటే చనిపోతున్నప్పుడు అనేక అనుభవాలు. రేమండ్ మూడీ అయినా 1000 రికార్డ్ చేశాడు అది. పునర్జన్మ సిద్ధాంతంలో కూడా చనిపోతున్నప్పుడు ఎట్లా ఉన్నావు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు, ఏ లోకంలో ఉన్నావు, నీకు అట్లా ఏమనిపించింది, మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చింటారు. నిన్ను కాదు తీసుకెళ్లాల్సింది, వేరే వాళ్ళని తీసుకెళ్ళామని నువ్వు వెళ్ళిపో అంటారు. వాళ్ళ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అట్లాగ పునర్జన్మ సిద్ధాంతంలో నేను ఈ ప్రాంతంలో పుట్టినా, ఇక్కడ ఉంది మా అమ్మ ఉంది, నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఇంతమంది అని ఒక 5 ఏళ్ళ అమ్మాయి చెప్పింది. 5 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు. ఇది ఏదో తిక్కది, పాపం చిన్నపిల్ల కదా ఏదో వాగుతోంది అంటాం. కానీ వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఈ అమ్మాయి పేర్లు చెప్పడం అవన్నీ చూసి, ఆ ఊరి పేరు ఉందండి, ఆ సైడ్ ఇదే పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. సరే అమ్మాయి అంతగా చెప్తుంది, 5 ఏళ్ళ అమ్మాయి అంత చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఎంక్వైరీకి వెళ్ళాం. ఎంక్వైరీకి వెళ్తే ఆ అమ్మాయి చెప్పిన విషయము అంతా కరెక్ట్గా ఉంది. భర్త ఉన్నాడు, తనకు పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయి ఎట్లా చనిపోయింది, ఎక్కడ పూడ్చింది అన్నీ చెప్పింది క్లియర్గా. సరే అయినా వాళ్ళకి నమ్మకం కుదరలా. అప్పుడు ఏం చేశారంటే, భర్త వయసు ఉన్న ఒక 4 కూర్చోబెట్టారు ఒకటే రంగా. ఆ అమ్మాయిని పిలుచుకొచ్చారు. నువ్వు సెలెక్ట్ చేసుకుని నీ భర్త ఎవరు ఇక్కడ అని. ఆ అమ్మాయి కరెక్ట్గా చూపించింది భర్తను, తన పిల్లవాడిని చూపించింది. వాడు పెద్దోడయ్యాడు, పిల్లవాడిని కూడా కరెక్ట్ చూపించింది, ఎక్కడ తనను పాతి పెట్టింది చూపించింది. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి పునర్జన్మ సిద్ధాంతంలో. ఇదేదో మనం నోటికొచ్చింది చెప్పుకుంటున్నాము, శాస్త్రాలు ఏదో చెప్పారు అని అనుకుంటున్నాం. అదేం కాదు, చాలా క్లియర్గా ఉన్నాయి. అంత సులభమేమీ కాదు, మనం కొట్టిపారాల్సింది ఏమీ లేవు ఇక్కడ. అన్ని శాస్త్రపరంగానే ఉన్నాయి. మహాభారతం చదివితే తెలుస్తుంది ఎంత క్లియర్గా ఉన్నాయో అనేది. ఇదన్నీ ప్లాన్ చేసుకొని వచ్చింటాం మనం ఇక్కడ. ఈ ప్లాన్ ప్రకారం నడుస్తుంది. ఈ దానం కూడా అంతే, నువ్వు చేస్తే వస్తుంది లేకపోతే లేదు ఇక్కడ. సో ఇక్కడ మన రకరకాల అవసరాల కోసం ఎంతో కొద్దిగా పెట్టుకొని ఉంటాం. ఇతరుల కనీస అవసరాల కోసం ఎంతో కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఇది సర్వదా పాటిస్తూ ఉండాల్సిందే. ఆ పాటించడమే ధర్మం అంతే. ఇక్కడ ఇచ్చుటలో ఉన్న ఈ వేరచ్చటం లేదు. అసలుకు మనము ఈ శరీరం తీసుకుపోయింది ఎక్కడి నుంచి తీసుకున్నాము? తల్లి గర్భం నుండి. తల్లి యొక్క రక్త మాంసాలు తీసుకుని మనం వచ్చాం. తల్లి శ్వాస తీసుకున్నాం, తల్లి రక్తం తీసుకున్నాం, తల్లి ఆహారం తీసుకున్నాం. ఇవ్వడంతోనే తీసుకోవడంతోనే మనం మొదలైంది. తల్లి ఇవ్వడంతోనే మొదలైంది. ఆ తర్వాత బయటకు వచ్చాక ఏం ప్రకృతి వల్ల అన్నీ తీసుకుంటున్నాం. భూమి నుంచి తీసుకున్నాం, నీటి నుంచి తీసుకుంటున్నాం, అగ్ని, ఆకాశం, వాయువు అన్నిటి నుంచి తీసుకుంటున్నాం. మరి ఇవ్వాలి కదా, లేదంటే ఏమైపోతాం? లావు అయిపోతాం. తీసుకోకుంది తిరిగి ఇస్తుండాలి, అది ధర్మం అంతే, లేదంటే లావు అయిపోతాం అనేది. సినిమాలో డైలాగ్ ఉంది, మహేష్ బాబు డైలాగ్ ఉందా? సో ఇక్కడ మన తల్లి కానీ తండ్రి కానీ పంచభూతాలు కానీ మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. చేస్తున్నాయా? లేదు. ఎందుకు? ఇవ్వడమే వాళ్ళ ధర్మం అంతే. అట్లాగా మనం కూడా ఇవ్వడమే మన ధర్మంగా పెట్టుకోవాలి. నో ఎక్స్పెక్టేషన్, ఇట్లా ఇస్తే పుణ్యం వస్తుందన్న భావన కూడా వద్దు. నిష్కామ కర్మయోగము, నిష్కామ ధ్యానము, దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఇది నీ ధర్మంగా భావించి నువ్వు ఇస్తూ పో అంతే. ఎప్పుడైతే అట్లా ఇస్తూ పోతామో దీని యొక్క ఫలితాలు వేరేగా ఉంటాయి. సో ఇక్కడ ఇవ్వడంలో నువ్వేమీ నష్టపోవు కూడా బాగా తెలుసుకోండి. చాలామందికి తెలియదు
ఇస్తే తగ్గిపోతుందని, కానీ ఏమీ తగ్గదు, పిసరంతా కూడా తగ్గదు. తల్లి ద్వారా నిన్న తీసుకొని వచ్చాము, 3 కేజీలుగా బయట పడతాము. తల్లి ఏమైనా తగ్గిందా? తల్లి ఏమైనా కోల్పోయిందా? గాలి ఏమైనా తగ్గిందా? నీళ్ళు ఏమైనా తగ్గినాయా? ఆకాశం ఏమైనా కుంగిపోయిందా? కిందికి కుంగిందా? భూమి ఏమన్నా అయిందా? అవి ఇస్తూనే ఉన్నాయి. మరి వాటికి కానీ మనకెందుకు అవుతుంది? ఉన్నదంతా ఇమ్మంటావు, నీకేమి అంటావు. ఏమీ లేదు, ఉన్నదంతా ఇమ్మని ఎప్పుడు చెప్పరు. ఏ శాస్త్రం చెప్పలేదు, ఏ గురువు చెప్పలేదు ఉన్నదంతా ఇమ్మని చెప్పి. ఉన్న దాంట్లో కొంత అంతే. అది చాలామంది అంటుంటారు తమ పిసినారితనాన్ని కప్పుపుచ్చుకోవడానికి, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఈ ఆలోచన రాలేదు, డబ్బంతా పోయినాక చేయాలనిపిస్తుంది అనేది. ఇదంతా కుంటి సాకులు అంటారు వీటిని. నాకు ఒక్కరోజు కొంచెం 1 గంట ముందు చెప్పింటే బాగుండు కదా, ఇప్పుడే వాళ్ళకి ఇచ్చి పంపినాను అని అబద్ధాలు చెప్తుంటారు. ఒకవేళ నిజమే ఇంకో, లేదంటే నేను మళ్ళీ ఇస్తాను, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పాలి. కొందరు తప్పించుకోవడానికి రకరకాలుగా చెప్తుంటారు. సో దీనివల్ల ఎదుటివాడేం నష్టపోడు, నువ్వు కాకుండా ఇంకోటి వేస్తాడు. మామూలుగా సామెత ఉంది, అడక తినేవాడికి పెరుగున్నం తక్కువ అని, అంతే కదా. అట్లాగా నువ్వేకుంటూ కూడా వేస్తాడు ఎవడో ఒకడు. కానీ వచ్చిన అవకాశాన్ని నువ్వు జారబిచ్చుకోవద్దు, మళ్ళీ వేసే అవకాశం ఉంటుందో లేదో నీకు తెలియదు. అందుకే నిజంగా మనకు ఎప్పుడైనా సరే ఇవ్వాలనుకుంటే ఆ క్షణంలో ఇచ్చేయాలంతే. మళ్ళీ ఇది పోస్ట్పోన్ కావచ్చు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, నీకు ఇప్పుడు దానం చేయాలనుకున్నావు, కుడి చేతిలో ఏదో ఉంది, ఫస్ట్ ఎడం చేతిని ఇచ్చేసే దానం అంతే. అయ్యో దానం ఇచ్చేటప్పుడు ఎడం చేతి వేయకూడదు, కుడి చేతి వేయాలి, 2 చేతులు ఇట్లా పట్టుకొని చేయాలి, ఇవన్నీ చెప్తుంటారు. అవన్నీ కానే కాదు. ఆ క్షణమే మరుక్షణంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మారిపోవచ్చు. 100 రూపాయలు ఇవ్వాలనుకుంటే ఈ చేతులు ఇక్కడికి వచ్చేటప్పటికి 10 రూపాయలు ఇస్తాం. ఏమి ఆ క్షణంలో రకరకాల ఆలోచనలు వెంటనే వస్తాయి, చాలా ఫాస్ట్గా వస్తాయి ఆలోచనలు. ఒక మనిషి ఒక రోజుకు 60,000 ఆలోచనలు చేస్తున్నాడంటే ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఎంత లోపల ఎంత మదనం జరుగుతూ ఉంటుంది, అవునా. సో అందుకే ఇవ్వాలనుకున్నప్పుడు కుంటి సాగులదు, ఏమొద్దు, వెంటనే ఇచ్చేయాలంతే. కొందరు ఏం చేస్తుండంటే ఇంకా వాళ్ళ భాష, వాళ్ళ మాట తీరు, వాళ్ళ హావభావాలు, వేషధారణ అంటే వస్త్రధారణ, ఇవన్నీ చూసి అబ్బాయి ఎంత ధర్మాత్మలో అనుకుంటారు. కానీ వాడు ఇయ్యాలనుకునేటప్పటికీ వాడు ఆ సీట్లో ఉండడు. అంతసేపు మైకి తీసుకుంటాడు, అన్నీ చెప్పింటాడు, దానం అంటే ఇట్లా చేయాలి, ధర్మం అంటే ఇట్లా ఉంటుంది, అన్నీ చెప్పింటాడు. కానీ ఆ సందర్భం వచ్చినప్పటికీ వాడు ఆ సీట్లో ఉండడు, పక్కకు తప్పించుకొని వెళ్ళిపోయింటాడు. సో ఇతరులకు చెప్పడానికే కాదు, మనకు మనం ఆచరించుకోవడానికే చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే అర్థమవుతుందా? నమశివాయ అని పంచాక్షరి జపించిన, నారాయణ మంత్రాన్ని ఉచ్చరించిన, పుణ్యచరిత్రుల జీవితాలను గురించి తెలుసుకొని నివర్తిస్తూ వాళ్ళని ఎంతో శ్లాఘించి, ఇటువంటివి ఎన్ని చేసేవాళ్ళైనా సరే ఆ సందర్భం వచ్చినప్పుడు పైసా తీసి ఇవ్వకుండా కథలు చెప్తే మాత్రం ఏం ఉపయోగం ఉండదు. అది తెలుసు, చెప్తున్న వాడికి తెలుసు కథ అని, వింటున్న వాడికి అర్థమైపోతుంది తర్వాత కొద్దిసేపటికే ఇదంతా కథలు చెప్పాడని. సో దానివల్ల ఉపయోగం లేదు. కానీ విన్నవాడికి ఉపయోగం ఉంటుంది. ఎందుకు? అంతవరకు మనకు తెలీదు ఏది ఎట్లా చేయాలో. సో విన్న తర్వాత ఎట్లా చేయాలో మనకు తెలుసు కాబట్టి మనకు సులభం అవుతుంది. వాడు చేస్తాడు లేదో పక్కన పెట్టేసి. దానం చేయని చేయి, కాయలు కాయని పండు, చెట్టు ఒకటే. దానం చేయని చెయ్యి, కాయలు కాయని చెట్టు, 2 ఒకటే. ఏం ఉపయోగం లేదు. మనకు చేతులు ఉన్నా ఒకటే, వాడికి కాయలు లేకపోయినా ఒకటే, ఏం ఉపయోగం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, పోయిన కాలం తిరిగి రాదు. సంపద ఉన్నప్పుడే దాన ధర్మాలు చేసేయాలి, అప్పుడే ఉన్న సంపద 10 అవుతుంది. చాలామందికి తెలియదు ఈ సూత్రం. సో వెరీ బెస్ట్ సూత్రం ఇది, వెరీ సింపుల్ కూడా. సంపద లేనప్పుడు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయొచ్చు, ఇస్తేనే వస్తుంది, ఇవ్వకుంటే ఏం రాదు. నా దగ్గర ఏం లేదండి ఎట్లా ఇవ్వాలంటే, నీ దగ్గర ఉంది కదా, ఇప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉంది, 1 రూపాయి ఇచ్చే అంతే. అయ్యో 10 రూపాయలు కరెక్ట్గా అడి ఇవ్వాలండి అని అనుకో, ఫస్ట్ నువ్వు ఇచ్చేయి, 9 పెట్టుకో, జాగ్రత్తగా పెట్టుకో, ఆ తర్వాత చూడు నీ దగ్గర ఎంత వస్తుందో చూసుకో. ఇది చాలామందికి తెలియని సూత్రం ఇది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతి సామాన్య కుటుంబంలో పుట్టిన హెన్రీ ఫోర్డ్ ఒక ఆయన ఉండే. ఫోర్డ్ కార్స్ అని ముందు కాలం ఉండేది, ఇప్పుడు ఇక్కడ లేదు, ఇండియాలో బాగా తగ్గిపోయింది, ఫ్యాక్టరీస్ మూసేశారు. ఇప్పటికి కొన్ని విదేశాల్లో ఉంది ఫోర్డ్ కంపెనీ. హెన్రీ ఫోర్డ్ ఆయన చాలా కష్టంగా జీవిస్తూ వచ్చాడు. ప్రతిరోజు ఎంతో కష్టపడితే కానీ 2 పూట్ల ఆయనకు తిండి చిక్కేది కాదు.
సో ఆయనకు ఒక యూదు మాస్టర్ కనబడినప్పుడు ఈయన అడిగాడు, స్వామి ఎంత కష్టపడినా నాకైతే డబ్బులేం రావడం లేదు, చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు, సరే నీకు డబ్బు సంపాదించే మార్గం చెప్తాను, నువ్వు దాన్ని ఆచరిస్తే అయితే నీకు డబ్బు వస్తుంది అన్నాడు. సరే చెప్పండి అన్నాడు. నీకు వచ్చే దాంట్లో, ప్రతిరోజు నీకు వచ్చే దాంట్లో 9వ వంతు, అంటే నీకు 1% అనుకోండి, వచ్చే దాంట్లో ఒక్క భాగం, ఒక పైసా భాగం దానికి ఇచ్చే, 9వ వంతు అన్నాడు. నేను అసలే డబ్బు లేక చేస్తుంటే మీరు మళ్ళా దాంట్లో ₹1 ఇమ్మంటారే అన్నాడు. నువ్వు ఇవ్వవయ్యా, ఇచ్చి చూడు, ఇంతకంటే నష్టపోయేది ఏం లేదు కదా, ₹1 నీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఏమి, లేకుంటే ఏమి, ఇంతకంటే నీకు దరిద్రమైతే ఏం లేదు కదా, ఒక ప్రయోగం చేయడం తప్పేముంది, చేసి చూడు అన్నాడు. సరే అన్నాడు. ఇంకా ఆయన ఫోర్డ్ అలాగే చేయడం మొదలుపెట్టాడు. నెల రోజుల తర్వాత ఆయన పిలిచి ఒక ఉద్యోగం ఇస్తాడు ఆయనకు. బాబు ఈ ఉద్యోగం చేయనా అని. సో అప్పుడు న్యూస్ పేపర్లు అమ్మేవాడు, న్యూస్ పేపర్లు చిన్న చిన్న పనులు చేసాడు, దాన్ని ఆపేసి ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. సో అప్పుడు తనకి $80 రావడం మొదలుపెట్టాయి. ఓకే, మళ్ళీ కలిశాడు. నాకు మీరు చెప్పింది కరెక్టే అండి, అక్కడ దానం చేయడం వల్ల నెల రోజుల్లో నాకు ఇట్లా ఉద్యోగం వచ్చింది అంటే, ఇప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేయి, ఎంత నీకు వచ్చే దాంట్లో 10% ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పుడు ఏదో ₹10 ఇచ్చాను, ఇప్పుడు ₹80 వస్తుంటే, $800 వస్తుంటే దాంట్లో 10% ఇమ్మంటారంటే, నువ్వు ఇవ్వు అంతే, నీకు తెలీదు, నువ్వు ఇచ్చి చూస్తుండవు, నువ్వు బాగుపడ్డావు కదా, నీకే తెలుసుకున్నావు కదా, అనుభవం వచ్చింది కదా, ఇచ్చి చూడన్నాడు. సో ఆ విధంగా ఫోర్డ్ తన జీవితకాలంతా పాటిస్తూ కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయన ఎంత వస్తే అంత ఇవ్వడం మొదలుపెట్టినా కూడా, అనుకున్న దానికంటే ఎక్కువ మొదలుపెట్టినా కూడా ఆయనకి ఎప్పుడు డబ్బు అయితే తరగలేదు, డబ్బు ఏమాత్రం తరగలేదు. అందుకే ఫస్ట్ వెంట్రుకతో ఇవ్వడం మొదలు పెడితే శిరస్సునైనా ఇచ్చేస్తామంటాడు, శిరస్సునైనా ఖండించి ఇచ్చేయచ్చు అంటాడు. అట్లని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ వెంట్రుక పీకి ఇవ్వద్దండి, మళ్ళీ శిరస్సు తీస్తానులే ప్రస్తుతానికి తీసుకోండి అనద్దు. ఏదైనా సరే మనలో ఈ మమకారం తగ్గిస్తే దానం అనేది పెరుగుతుందండి. మమకారం ఎక్కువైతే దానం పెంచలేం, ఎందుకంటే చుట్టూ కనపడుతుంటారు కుటుంబ సభ్యులు, వాళ్ళు వీళ్ళంతా కనపడుతుంటారు, మన కోరిక లిస్టు కనపడుతూ ఉంటుంది. అందుకే ఆ మమకారాన్ని కొద్దిగా తగ్గించుకుంటే దానం అనేది పెరుగుతుంది. ఇది సో ఈ దానం చేస్తే ఏమొస్తుంది అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఏమొస్తుంది అంటే ఇహపరలోకాల్లో సుఖము, శాంతి, స్వర్గము లభిస్తాయి అని ఎవరు చెప్పారంటే మహర్షులు చెప్పారు, మహానుభావులు, మత గ్రంథాలు ఇది పదే చెప్తూ ఉండడం ఉంది. అందువల్ల మనం కూడా గ్రంథాలు చదివితే ఎవరేం చెప్పారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దానం చేస్తే మంచిది. దానిలో మళ్ళీ కొందరు ఇంకేం చేస్తారంటే అన్నదానం మహాదానం అంటారు, అవునండి, అంటారా లేదా? ఓకే. మరి కొందరు ఏం చేస్తారంటే వస్త్రదానం మంచిది అంటారు. ఇంకొందరు ఏం చేస్తారంటే డబ్బు దానం చేస్తే మంచిది అంటారు. ఇంకొందరు ఏ దానం చేస్తే ఏ పుణ్యం ఎక్కువ వస్తుందని ఆరాలు తీస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఈ దానం చేస్తే నాకు ఈ పుణ్యం వస్తుంది కదా, మరి ఏం చేయాలి, ఈ పని జరగాలంటే ఏ దానం చేస్తే ఈ పని జరుగుతుంది, ఇది కూడా అడుగుతుంటారు. సో దీంట్లో ప్రకారం పురాణాల ప్రకారం చాలా ఉంటాయి, ఏ దానం చేస్తే ఏమొస్తుంది అనేది. అది కావాల్సిన వాళ్ళు చదువుకుంటే మీకు తెలుస్తుంది ఇది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దానం చేయాలనుకున్నప్పుడు చేసేయడమే, తర్జన భర్జన చేసి దాని బ్యాలెన్స్ షీట్లు వేసుకొని దానం చేయవద్దండి, అది వ్యాపారం అవుతుంది. ఇప్పుడు ఇది ఇంత ఇస్తే నాకు 10 వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కూడా ఇవ్వద్దండి. వస్తుంది, ఆ ఉద్దేశం కూడా తీసేయండి. తీసి అది పెట్టుకుంటే ఏమవుతుందంటే వ్యాపారం అవుతుంది. అది మళ్ళీ మనసులో వ్యాపారం మొదలైంది. అది అవసరమైన చోట అవసరమైందే ఇవ్వాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నం లేదు, ఒకడు మంచి ఆకలి మీద వచ్చాడు, వాడికి ఏం కావాలి, నీ దగ్గరికి ముద్ద అన్నం కావాలంతే, లేదంటే వాడు చచ్చిపోయే పరిస్థితి ఉంది. సో నా దగ్గర బాబు అన్నం లేదమ్మా, ఒక మంచి కవిత చెప్తాను, కడుపు నింపుకో అన్నాడు అనుకో, వాడికి కడుపు నిండుతుందా? కదా. పోనీ నీ దగ్గర డబ్బు ఉందనుకో, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏమీ లేదు కొనడానికి కూడా, నువ్వు డబ్బులు ఇచ్చినా వాడు ఏం చేసుకుంటాడు? ఒక అడుగు వేయలేడు వాడి పరిస్థితి, నోట్లో ముద్ద పడితే కానీ అడుగు పడదు వాడికి. సో అప్పుడు నువ్వేం చేయాలి? వాడికి అన్నమే పెట్టాలి, వేరే మార్గం లేదు. లేదా ఇంట్లో ఏది ఉంటే అది పెట్టు. మొదట వాడికి బాధ తీర్చాలి, ఆకలి బాధ తీర్చాలి, ఆ తర్వాత అది. అయితే అవసరమైనకి నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదంటే వెంటనే ఏదో చేసి ఇవ్వాలి. పరిస్థితి చూడాలి ఎప్పుడు కూడా. వాళ్ళకి ఏదండి ఈ ఇల్లు కాకపోతే వేరే ఇల్లు అనుకుంటారు, అక్కడ అవకాశం లేకున్నప్పుడు ఏం చేస్తాం?
సో నీ ఇంట్లో ఏదుంటే చేసి ఇవ్వాలి, అది ధర్మం. అది ఇంకా కొందరు అంటుంటారు అపాత్ర దానం కూడదని చెప్పేసి, యోగ్యతను పెట్టి దానం చేయాలంటుంటారు. సో ఇది అపాత్ర దానము, యోగ్యత బట్టి దానం చేయడం అని ఎట్లా సాధ్యము? వాడు యోగ్యుడా కాడని ఎట్లా తెలుస్తుంది? వాడు వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు, అయ్యా అమ్మ అన్నాడు, ఏదో నీకు చేతనే నువ్వు ఇచ్చావు. వాడు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తాడా? వాడికి ఆల్రెడీ డబ్బు ఉందేమో, పెద్ద షావుకారేమో, ఇది ఒక వ్యాపారంగా పెట్టుకున్నాడేమో, ఇవన్నీ సాధ్యమవుతుందా మనకు? పోనీ వాడంటే వెళ్ళి ఎంక్వైరీ చేసేకవుతుందా? కాదు కదా. అందుకే ఇవన్నీ ఉండకుండా నీకు ఆ టైంలో ఏం తోస్తే అది ఇవ్వండి అంతే. వాళ్ళను ఒట్టి చేతులతో పంపవద్దు. ఎవరు వచ్చినా సరే ఇంటికి ఒట్టి చేతులతో పంపవద్దు. దీనికి వినోబా భావే ఎంత చక్కగా చెప్పారంటే, తన జీవిత అనుభవాన్ని వాళ్ళ అమ్మతో, ఇంటికి భిక్ష కోసం ఎవరు వచ్చినా ఒట్టి చేతులతో వాళ్ళను అమ్మ పోనిచ్చేది కాదని చెప్తున్నాడు ఈయన. ఎవరు? వినోబా భావే. ఆయన ఒక అనుభవాన్ని చెప్తున్నాడు ఆయన మాటల్లో. ఒక రోజున ఒక ఆయన భిక్ష కోసం వచ్చాడంట. అమ్మ అతనికి భిక్ష పెట్టబోయింది. నేను అమ్మను వారించాను, ఇతడు చాలా బలంగా ఉన్నాడు కదా, వాళ్ళు ఏదో కూలీనాలి చేసుకొని వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా, ఇట్లాంటి వాళ్ళకంతా భిక్షం పెడుతూ పోతే దేశంలో సోమరితనం అనేది పెరిగిపోతుంది కదా, ఆ పాత్రలకు దానం చేసే వాళ్ళకు కూడా మేలు కలగదు కదా అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ పని అన్నాడు. అమ్మ నా మాటలు చాలా ప్రశాంతంగా వింది. వినయ అంటే వినోబా భావాన్ని వినయాన్ని ముద్దుగా పిలుస్తుందంట వాళ్ళమ్మ. పాత్రత అపాత్రత గురించి పరీక్షించేందుకు మనమెవరం? ఇంటికి వచ్చిన ప్రతి అభాగ్యుణ్ణి పరమేశ్వర స్వరూపంగా భావించడం, శక్తిని బట్టి ఎంతో కొంత ఇచ్చి పంపడం మన ధర్మం. అతడి మంచి చెడును గురించి యోచించేందుకు నేను ఎవరిని అని అన్నదంట వినోబా భావ తల్లి. అందుకే పాత్రమా అపాత్రమా, వాడికి యోగ్యత ఉందా యోగ్యత లేదా అవన్నీ అవసరం లేదు. పరమేశ్వర స్వరూపము, అతిథి దేవో భవ అని చెప్పారు. అది అంతే. అంటే ఎవడొచ్చినా సరే ఇంటికి, కుక్క వచ్చినా సరే, పిల్లి వచ్చినా సరే, ఏదొచ్చినా సరే, నీకు ఏది చేతనైతే అది పెట్టి పంపించే అంతే. నువ్వు ఎక్కువగా వాని వెనక బ్యాక్గ్రౌండ్ చూడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇవ్వడం అన్న పదానికి అర్థం కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అంటున్నాడు ఆయన. వాళ్ళ ఇంటి ముందు ఒక పనస చెట్టు ఉండేదంట. అతను చిన్నవాడిగా ఉన్నప్పుడు చెట్టుకు పనసకాయ కాయగానే అమ్మ పనస పండు ఎప్పుడు కోస్తామని అడిగేవాడు. కాయ పండగానే అమ్మ పండు కోసి నేను పెడతానులే తీసిస్తానులే అని చెప్పేదంట. సో కాయ పండైంది, దాన్ని తీశారు. వాళ్ళమ్మ అన్ని తొనలన్నీ తీసి ఒక పేపర్లో పెట్టి, ఫస్ట్ ఇది పక్కింటికి ఇచ్చిరా, ఈ ఇంటికి ఇచ్చిరా, అక్కడ మామయ్యకి ఇచ్చిరా, బాబాయ్కి ఇచ్చిరా, అందరికీ ఇచ్చి పంపేదంట. ఆ తర్వాత మిగిలినది ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళంట. అంటే ఏదైనా సరే మన దగ్గర ఉన్నది ఫస్ట్ ఇతరులకు ఇచ్చిన తర్వాతనే మనం తీసుకోవాలి అన్నది భగవద్గీతలో ఈ పాయింట్ కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పాడు. లేదంటే దొంగ తిండి అవుతుందంటాడు ఆయన. దొంగతనం చేసిన తిండితో సమానం అంట ఇతరులకు ఏమీ ఇవ్వకుండా మనం తింటే. అవునండి. అంటే పరులకు ఇచ్చేవాడు దేవుడు, తన దగ్గరే ఉంచుకున్నవాడు రాక్షసుడు అంటూ అమ్మ బోధ చేసిందని. అది వినోబా భావే చెప్తున్నారు. సో వారికి ఒక్కసారి మనం కరతాళ ధ్వనులు ఇద్దాం. మరి దానం చేయాలంటే ఎంత చేయాలి? ఎవరో వస్తారు, అడుగుతారు, మనం జోబులో చేయి పెడతాం. మన జోబులో 10 పైసలు ఉంటుంది, పావలా ఉంటుంది, ₹10 ఉంటుంది, రూపాయి ఉంటుంది, ₹5, ₹10 బిల్లలన్నీ ఉంటాయి. సో నువ్వు లోపల చేయి పెట్టి తీసినప్పుడు ఏది నీ చేతికి తగిలితే అది ఇచ్చేయాలి. అది ₹10 కావచ్చు, రూపాయి కావచ్చు. దాంట్లో లోపల నువ్వు ఇట్లా బయటికి అన్నీ తీసి దాంట్లో ఏరి అట్లా ఇవ్వద్దు. సో అది దానం అనిపించుకోదు, వ్యాపారం అయిపోతుంది. అదేదో చేయాలనిపిస్తుంది. ఇంకొందరు కొన్ని ఐటమ్స్ ఇస్తుంటారు, ఎక్కడైనా గుళ్ళకు కానీ వాటికి కానీ వీటికి కానీ. ఒక ఫ్యాన్ ఇచ్చారనుకోండి, 3 రెక్కలు ఉంటాయా, ఆ పేర్లన్నీ రాసిస్తారు. వాడు ఆడే ఉంటాడు. ఏదన్నా ఫంక్షన్కి పోయినప్పుడు వాడు ఫ్యాన్ వేయనిడు. ఎందుకు? ఆ పేర్లు కనపడాలి కదా. ఫ్యాన్ వేయడు. వాడు ఆడే ఉండి ఆఫ్ చేస్తుంటాడు వేసిన. సో అది దానం అనిపించుకోదు. నువ్వు ఇచ్చింది ఏదైనా సరే ఇచ్చేసినాక నీ దగ్గర నుంచి పోయినాక అది నీది కాదు. అది బాగా గుర్తుపెట్టుకో. అది అవతలవాడిది అంతే. ప్రకృతి సంబంధం. ప్రతిసారి చూపించే పనిలో ఇది నేను ఇచ్చాను అనేది. నువ్వు ఇక్కడే వచ్చేసింది ఫలితం. నువ్వు ఇచ్చింది చెప్పుకునే పని లేదు. నువ్వు ఇచ్చింది ఎవరు చెప్పాలి? పక్కన వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పొద్దు.
సాధ్యమైతే గుప్తదానాలు చేయాలి. అందుకే గుప్తదానం అనేది చాలా బెస్ట్ దానం. ఇక్కడ ఏంటంటే గుప్తదానం అంటే ఎట్లా అంటే మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు చూపించి ఇస్తుంటాం, అది చేయకూడదు. ఇన్స్పిరేషన్గా పక్క వాళ్ళు చెప్పాలి, వీళ్ళు ఈ దానం చేశారంటే ఈ పని చేశారు, ఆ పని చేశారని ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. కానీ మనం చెప్పుకోకూడదు. మనం ఈ దానం చేసాం, ఇట్లా చేసాం, అట్లా చేసాం మనం చెప్పుకోకూడదు. చెప్తే ఇక్కడే అయిపోయింది అకౌంట్, చెప్పకుండా అక్కడ ఎక్కుతుంది. అందుకే ఈ దానాలు చేసేటప్పుడు కుడి చేయి చేసే పని ఎడమ చేయి తెలియకూడదంట, అంత సీక్రెట్గా చేయాలంటారు. ఇదంతా కూడా మహాత్ములు చెప్పినే, ఈ సొంత జ్ఞానం అన్నది కాదు, మహాత్ములు చెప్పినవే చెప్తున్నాం. ఎప్పుడైనా సరే పక్కవంతా పోలిక పెట్టుకోవద్దండి. మీరు దానం చేసేటప్పుడు వాళ్ళు 1000 ఇచ్చారు కదా మనం 1000 ఇవ్వాలేమో అనుకోవద్దండి. నీ దగ్గర 10 రూపాయలే ఉంది, 10 రూపాయలే ఇచ్చేయి. ఒకసారి నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఒక ఆయన వచ్చారు, కొంచెం సంకోచిస్తూ ఒక 50 రూపాయలు ఇచ్చారు. సార్ నా దగ్గర ఎక్కువ లేదు సార్ అని. మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారండి అన్న. లేదండి, నేను ఊరికే ఎట్లా తీసుకునేది, ఎట్లా ఊరికే తినేది, ఎంతోమంది ఎంతో చేస్తున్నారని. వాళ్ళకుంది వాళ్ళు చేశారు, ఇది ధ్యాన కేంద్రము, మీరు ధ్యానం చేయండి, చక్కగా భోజనం చేయండి, అన్నదానం ఉంది కదా, దాని గురించి ఆలోచన చేయొద్దు అన్నాడు. లేదు సార్ దీన్ని పెట్టుకోండి అన్న. సరే రిసీట్ రాసిస్తారు ఉండండి అంటే 50 రూపాయలకి ఎందుకు సార్ రిసీట్ అన్న. నువ్వు రూపాయి ఇచ్చినా కూడా రిసీట్ రావాల్సిందే, తీసుకోవాల్సింది నీ ధర్మం, ఇవ్వాల్సింది వాళ్ళ ధర్మం. సో ఎక్కడ కూడా నువ్వు ఎంత తక్కువ ఇస్తున్నావు అన్న భావన ఉండకూడదు, ఎంత మంచి మనసుతో ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దీనికి ఎంత ఇస్తే ఏమొస్తుంది అనేది చిన్న కథ. ఒక ఊళ్ళో చాలా పేదవాడు ఉన్నాడు. వాడికి అందరూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే వీడు వెళ్తుంటాడు కదా, వాళ్ళు ఇస్తున్నారు, అందరితో తీసుకుంటున్నానే నేను ఎప్పుడు ఇవ్వాలి దాన ధర్మాలు, ఎప్పుడు చేయాలి, నా దగ్గర ఏముందని చేయాలి అని చెప్పి వాడికి ఒక ఐడియా వచ్చింది. వాడి ఇంటి చుట్టూ పెద్ద ఖాళీ స్థలం అంతా ఉంది. వాడు ఏం చేశాడు, తోటకూర వేశాడు. అంతా మొత్తం ఇల్లంతా తోటకూర వేశాడు. అదంతా వేసేసి పెరిగిన తర్వాత అడిగిన వాళ్ళకు వచ్చిపోయే వాళ్లకు అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాడు. వాడు చచ్చేంతవరకు అట్లా ఇస్తూనే ఉన్నాడు. సో మళ్ళీ జన్మలో ఆ పుణ్యఫలానా వాడు ఒక మహారాజు ఫ్యామిలీలో పుట్టాడు. ఓకే, వాడికి ఆ సంస్కారం ఉండింది, ఎందుకో ఆ గుర్తుండింది. ఎందుకో వాడికి ఎప్పుడు చూసినా ఆకుర దానం ఇవ్వాలి అనేది ఉండింది. ఎందుకు, వాడు చచ్చేంతవరకు అదే పని చేశాడు కదా అని. సరే ఏమైతే ఏముంది కదా అని చెప్పి రాజు కదా, బండలు పెద్ద పెద్ద బండ్లంతా తెప్పించి దానం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు అట్లా పోతే ఒక యోగి వచ్చాడు. ఆ యోగికి నమస్కారం చేసి, స్వామి అంతకింతైతే ఇంతకెంత అవుతుంది అన్నాడు. అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అవుతుంది అన్నాడు. అప్పుడు తోటకూర చేశాను కదా, ఇప్పుడు ఈ మహారాజు ఉన్నాను, ఇప్పుడు ఇంత చేస్తున్నాను కదా, ఎంత అవుతుంది అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇంతకింతే అన్నాడు ఆయన. ఇంతకింతే అన్నాడు. అదెట్లా అన్నాడు. నువ్వు బీదవాడిగా ఉన్నావు, తోటకూర ఇచ్చావు, ఇప్పుడు రాజుగా ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వాలా అది ఇవ్వాలా, అప్పుడు ఇంతకంత అవుతుంది అన్నాడు. అందుకే ఇక్కడ మనం ఒక్కటే ఇది పునాది వేసుకోవాలండి. ఇక్కడ మన పునాది ఎంత బాగా వేసుకోగలిగితే అంత బిల్డింగ్లు కట్టుకోవచ్చు. బిల్డింగ్లు కట్టుకోవాలంటే ఇప్పుడే కట్టుకుంటావా, రాబోయే జన్మలో కట్టుకుంటావా అన్నది మన మీదే ఆధారపడుతుంది. బర్త్ రిజర్వ్ చేసుకుంటున్నాం అంతే. మనం రాబోయే జన్మలు కూడా చక్కగా బర్త్ రిజర్వ్ చేసుకుంటున్నాం. కానీ చాలామందికి ఈ సత్యాలు తెలియకుండా ఆఖరి మూమెంట్ వరకు సంపాదనలోనే ఉండిపోతున్నారు. దాన ధర్మాలు చేసే అవకాశం వచ్చినా కూడా చేయలేకపోతున్నారు. ఎందుకు, టైం లేదంటారు చాలామంది. మాకు టైం లేదండి, ఆలోచించే టైం లేదంటారు. ముఖ్యంగా ఇప్పుడు యువత చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు ఏం ఆలోచించడంలో, వాళ్ళకి టైం లేదంటారు. ఫస్ట్ 12 గంటలు పని చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి ఏమీ తెలియదు. టోటల్ ఇర్రెగ్యులారిటీ, మొత్తం వాళ్ళ జీవితం అంతా ఇర్రెగ్యులారిటీ, జన్మ అంతా కూడా ఇర్రెగ్యులారిటీ అవుతుంది. సో పెద్దలు మనం చెప్పాలి, దానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ చెప్పాలి. ఒక ఊరిలో ఒక కోటీశ్వరులు ఉండేవాడు. సో వాళ్ళ ఊరి సిస్టమ్ ఏంటంటే, వాళ్ళ ఇంటిపైన జెండాలు ఉంటాయి. ఎన్ని జెండాలు ఉంటే వాడు అంత గొప్పవాడు, అంత పెద్ద కోటీశ్వరుడు అని చెప్పేసి. ఒక సన్యాసి ఆ ఊరికి వెళ్తాడు. ఏంటంటే ఇన్ని జెండాలు ఉన్నాయి, ఒక ఇంటి మీద ఒకటి ఉంది, కొన్ని ఇండ్ల మీద 10 ఉన్నాయి, ఇట్లా ఉన్నాయంటే వాళ్ళు అన్ని కోట్లు ఉంటాయండి వాళ్ళ దగ్గర, వాళ్ళు గర్వంగా చెప్పుకునేవాళ్ళంట అన్ని కోట్లు ఉన్నాయనేవాళ్ళు. సరే, ఒక ఎక్కువ ఉన్న జెండాలు ఎక్కువ ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్తేనే ఈ సన్యాసిని చూసి ఇంటి అరుగు మీదే ఉన్నాడు యజమాని. ఇంట్లో యజమాని లేరండి, మీరు వెళ్ళి రావచ్చు అన్నాడు సన్యాసిని చూసి. దేనికోసము? ఏదో అడగడానికి వచ్చాడు కదా, టైం వేస్ట్ నాకు అంత మాట్లాడాలని. సరే బాబు, అయ్యో నేను యజమాని లేడా, ఆయనకి ఏదో ఉపకారం చేద్దామని వచ్చాను, పాప ఆయనకు ప్రాప్తం లేదంటే రెండు నేనే యజమానిని అన్నాడు. సరే లోపల కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత చెప్పండి అన్నాడు. సరే ఆయన కొంచెం ధర్మ సూక్ష్మాలు చెప్పడం మొదలుపెట్టాడు. నాయన, జీవితం అంతా దీనికోసమే ఇట్లే ఉండద్దు, ఇట్లుంటే ఏం ఉపయోగం లేదు, నీకు రాబోయే జన్మలు కూడా ఇట్లే ఉంటాయి, కానీ నీకు సంపాదన ఉంటుంది కానీ నువ్వు అనుభవించలేవు, నీ బతుకంతా ఇట్లే ఉంటుంది, రాబోయే జన్మలు ఇట్లే ఉంటే చెప్పడం మొదలు పెడితే, స్వామి నాకు టైం లేదు, వినే టైం లేదు, నా టైం చాలా విలువైనది, కొన్ని లక్షల సంపాదన నేను చేస్తుంటా రోజు, అందువల్ల దయచేసి ఇట్లాంటివి వద్దు, మీరేదో ఇవ్వాలనుకున్నారు కదా అది నాకు ఇచ్చిపోండి అన్నారు. సరేనాయన, నీకు ఒక సూదిని ఇస్తాను, నాకు మళ్ళీ వచ్చే జన్మలో నన్ను చేర్చు అన్నాడు. ఏం స్వామి, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు యోగి అంటున్నావు, ఇప్పుడు నాకు సూది ఇస్తే వచ్చే జన్మలో నీకు ఎట్లా ఇస్తాను, నేను ఎట్లా తీసుకురాగలను అన్నాడు. మరి చిన్న సూదిని నువ్వు తీసుకురాలేనప్పుడు ఇన్ని కోట్లు ఉండి నువ్వేం చేసుకొస్తావు నాయన అన్నాడు. అందుకే ఈ దాన విషయంగా శివపార్వతుల సంవాదాన్ని మహాభారతంలో భీష్ముడు ధర్మరాజు చెప్పాడు. సో ఇక్కడ కొంతమంది డబ్బుతో ఉంటారు, కొంతమంది కష్టాల్లో ఉంటారు, కొందరు చాలా బీదలో ఉంటారు. ఇందుకు కారణం ఏమి అని చెప్పేసి పార్వతీమాత శివుడిని అడుగుతూ ఉంది. అప్పుడు శివుడు సమాధానం చెప్తున్నాడు, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలం అనుభవించవలసిన సమయం రాగానే వారి అనుభవానికి అది వస్తుంది, ఇంతేగాని ఇందుకు వేరే కారణం లేదు. ఎవరైనా సరే ఈరోజు వాడు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, డబ్బులో ఉన్నా, ఏదైనా వాడు గత జన్మల కర్మలను బట్టి ఇది వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే మనకు అవన్నీ ఏం అర్థం కాకుండా, నాకెందుకు ఈ జన్మ ఇట్లా ఉంది, వాడు ఇట్లా కష్టపెడుతున్నాడు, ఇట్లా పెడుతున్నాడు, అట్లా పెడుతున్నాడు, భార్య మంచిగా లేదు, భర్త మంచిగా లేడు, పిల్లలతో ఇట్లున్నాను అట్లున్నాను, రకరకాలు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏది కూడా నీ కర్మని అనుసరించే ఉంది. కర్మఫలాలు అన్నవి మనం తెంచుకుంటే తెగేవి కాదు, అనుభవిస్తేనే తెగేటివి. జ్ఞానం వస్తే వాటి వల్ల ఏమవుతుంది అంటే నీకు ఆ బాధ నీకు ఉండదు, అనుభవించడం ఉంటుంది. కానీ గొడ్డలతో అనుభవించాల్సిన బాధ గోటితో పోతుంది, అంతే. ఆ తీవ్రత తగ్గిపోతుంది. అట్లాగే పూర్వజన్మలో ఇతరులు బలవంతం చేయగా వారి మాటలను కాదనలేని పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేస్తూ ఆ జీవితాన్ని గడిపినవాడు ఈ జన్మలో చేతిలో డబ్బులు దండిగా ఉన్నా కూడా తిండి తినక, మంచి బట్టలు కట్టుకోక నీచంగా జీవిస్తున్న వారు వాళ్లే అంటాడు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, బాబు ఈర నాన్న ఏమవుతుందిలే, నేను ఇచ్చానులే 1000 రూపాయలు, కనీసం నువ్వు 100 రూపాయలనే ఈరా అంటే వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు, బట్ ఇస్తాడు. ఏదో ఫ్రెండ్ చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి 100 రూపాయలు ఇస్తాడు. సో 100 రూపాయలకైతే ఫలితం వచ్చింది. కానీ వాడు ఏ భావంతో చేశాడు, నాకు వేస్ట్ అనే భావంతో చేశాడు. నీకు ఉపయోగపడలేదు, కానీ నీ దగ్గరికి ధనం అయితే వచ్చింది, ఆ ధనం నీ నోటి వరకు రాలేదు. అందుకే ఏ పని చేసినా 10 పైసలు ఇచ్చినా కూడా మనస్ఫూర్తికి ఇవ్వాల్సిందే, అప్పుడు ఆ ఫలితం నీకు వస్తుంది. లేకపోతే దాని తగ్గ ధనం అయితే నీకు వచ్చింది, కానీ ఎందుకు రూల్ అది. నువ్వు ఇతరులకు సహాయం చేస్తే నీకు సహాయం చేయబడుతుంది, నువ్వు ఇతరులకు డబ్బులు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది, అది రూల్ ఉంది. రూల్లో డీవియేషన్స్ ఉండవు. కానీ ఎటువంటి భావంతో నువ్వు చేసావు అన్నది ఇంపార్టెంట్. ఆ భావంతోనే మళ్ళీ జన్మలో ఏమైంది, నీకైతే డబ్బు ఇవ్వబడింది, బట్ అది నువ్వు ఉపయోగించుకోలేకపోయావు, నీ వరకు రాదు, ప్రాప్తం లేదు, అంతే. అట్లాగే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ ఇతరుల సహాయ సహకారాలతో సుఖాలు అనుభవిస్తుంటాడు. అంటే వీళ్ళెందుకు, వాళ్ళు ఏం పెద్ద కష్టం లేదు, డబ్బులు ఏం లేదు, బాగా సుఖంగా ఉన్నాడు. ఏంటి కారణమయ్యా అంటే గత జన్మల్లో తాము పేదవారై ఉన్నప్పటికీ కూడా తమ మనసుల్లో ఎప్పుడు కూడా పేద సాధలకు పెట్టి పోషించాలన్న భావంతో ఉండేవారంట. తను పెట్టలేకపోయినా కూడా పెట్టే ఇల్లు చూపించేవాడు. అందువల్ల ఏమైంది, గతంలో తను ఏమీ చేయకపోయినా ఈ జన్మలో తనకు కావలసిన సౌఖ్యాలన్నీ వచ్చాయి. అందుకే ఏంటంటే నువ్వు ఏం పెట్టలేకపోతే పెట్టేవాళ్ళని చూపించు అంటారు. పెడితే నీకే వస్తుంది ఫలితం, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందండి. దాన ధర్మంలో మనం ఎక్కడున్నామో దాన ధర్మంలో ఉన్నాం. ఇప్పుడు మనం కొందరిని చూస్తుంటాం, వాళ్ళు ఏమీ ఎక్కువ శ్రమ పడరు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు దండిగా ఉంటుంది, హాయిగా ఉంటారు, మంచి వాళ్ళుగా ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళకి అది ఉంది అంటే
ఇవన్నీ పార్వతీమాత అడిగింది, శివుడు చెప్తున్నాడు సమాధానాలు. సో వాళ్ళు గత జన్మల్లో యోగ్యులైన వారిని తమ ఇంటికి వాళ్ళని పిలిపించి చక్కటి అతిథి మర్యాదలు చేసి వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చినవారు. అందుకే ఈ జన్మలో వాళ్ళు ఏమీ అడగనే శ్రమ తక్కువతోనే ఎక్కువగా ధనాన్ని పొంది సుఖంగా జీవిస్తున్నారని. ఎందుకు? అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, పెద్దలు వచ్చినా, అతిథులు వచ్చినా, గురువులు వచ్చినా ఇంటికి సాదరంగా ఆహ్వానించండి, అతిథి పూజలు చేయండి, వారికి కావాల్సినవన్నీ ఇవ్వండి అని చెప్పడం కారణం అదే. సో మళ్ళీ జన్మలో నీకు పునాదులు వేసుకున్నావు, చక్కటి రాజమార్గాన్ని ఏర్పరచుకుంటున్నావు. నువ్వు ఈ జన్మలో ఎక్కువ శ్రమ పడక అనేక విధాలుగా ఇప్పుడు శ్రమ పడుతూ ఉన్నా నీ దగ్గర డబ్బు రాలేదు అంటే గత జన్మల్లో నీ ఇంటికి వచ్చిన వాళ్ళను అనేక సార్లు తిప్పి 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 లాస్ట్కి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా పంపించుంటావు. అందుకే ఈ జన్మలో నువ్వు 10 రూపాయలు సంపాదించాలంటే 10 గంటలు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గర ఉందో లేదో చెప్పేస్తే అయిపోయింది. కానీ అట్లా చెప్పరు చాలామంది. 10 సార్లు తిప్పించుకుని అయ్యో లేదండి, వస్తుంది అనుకున్నాను, నేను ఇవ్వలేకపోయినాను, లేదండి అంటాను. వస్తుందా రాదా నీకు తెలియదా? నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చినప్పుడు నేనే కాల్ చేసి మీకు ఇస్తానని చెప్పచ్చు. అవునా కదా? అట్లా కాదు, తిప్పి 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 ఒక 10 సార్లు అందరితో చెప్పించుకున్నాక అయినా సరే అప్పుడు లేదనేస్తారు. కొందరు మైక్లో అనౌన్స్ చేస్తారు, నాది 1,00,000 రూపాయలు అని అనౌన్స్ చేస్తారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఇంటికి తిప్పుతారు. ఒక 1000 సార్లు తిప్పినా వాడు డబ్బులు ఇడు. వాళ్ళ జన్మ భయంకరంగా ఉంటుంది వచ్చే జన్మలో. అందుకే ఇవన్నీ చెప్పారు, మాట చెప్పినామంటే ఇచ్చేయాలి అంతే, లేదా మాట చెప్పొద్దు. మాట చెప్పకుండా ఇవ్వు, నష్టమేముంది? అందుకే ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తారంటే ప్రామిసింగ్ అంటారు కొందరు. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు, గుడి కట్టిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ప్రస్తుతానికి డబ్బులు ఉండదు వాళ్ళ దగ్గర, 50,000 చెప్పింటారు. అంటే 10,000 ఉందండి, 10,000 తీసుకోండి, 40,000 ప్రామిస్. అంటే ఒక రకంగా అప్పు కింద, నేను మళ్ళీ ఇస్తానండి, ఉన్నప్పుడు ఇస్తాను. మంచి విషయమే. దానికోసం వాళ్ళు ఆలోచన పెట్టుకుంటారు, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇవ్వలేదనుకో కొంచెం ఇబ్బంది పడతారు. అందుకే మాట ఇవ్వకూడదు. నా దగ్గర 10,000 ఉంది, ప్రస్తుతానికి 10,000 రాసుకోండి అంతే. చాలామంది వచ్చిన వాళ్ళు కొందరు మొండోళ్ళు ఉంటారండి, మూర్ఖులు ఉంటారు. ఎంత బలవంతం చేస్తారంటే అంత బలవంతం చేయకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు మనస్ఫూర్తికి ఇచ్చేటట్టు చూడాలా, లేదంటే నువ్వు ఉన్న విషయాన్ని చెప్పి వాళ్ళ మనసు మార్చి తిప్పించుకునేటట్టు ఉండాలి. చాలా బలవంతాలు చేస్తుంటారు, అట్లా చేయకూడదు. వాడు ముఖం మార్చుకొని చెప్తుంటాడు, నువ్వు ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా నన్ను అంటూనే ఉంటాడు, అయినా వినరండి. అదేదో గొప్పది అనుకుంటారు వాళ్ళు, వాడికి ఏదో పుణ్యం చేయిస్తున్నావు అనుకుంటారు. అది కానే కాదు, చాలామందికి తెలీదు. విషయాన్నంతా చెప్పి మనసు మార్చే విధానంగా చెప్పి చేయొచ్చు. సరే అండి, ఇప్పుడు మీకు ఎంత ఉంటే అంత సహాయం చేయండి, మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ వస్తాము, మళ్ళీ రమ్మంటే వస్తాం, లేదంటే రాము. అంటే మళ్ళీ రండి ఒకసారి చూద్దామన్నప్పుడు వెళ్ళాలి. వద్దండి ఇంకా రావద్దండి ఇక్కడికి ఆగరంటే పోకూడదండి. ఏమవుతుంది? ఒక మనసును కష్టపెట్టే పనేముంది? ఒక మనిషిని కష్టపెట్టే పడింది, అప్పు ఇచ్చావా నువ్వేమన్నా వాడికి బలవంతం చేయడానికి? సో ఇలాంటివన్నీ దానాలు పనికిరాదు, బలవంతంగా తీసుకోరాదు దానం అనేది. ఇప్పుడు ఈ జన్మలో డబ్బు దండిగా ఉంటుంది, వృద్ధాప్యంలో. యవ్వనంలో డబ్బు లేదు, వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏదో రకంగా డబ్బు మనకు కూడబడుతుంది. అయ్యే డబ్బులు ఉన్నప్పుడు నింటే లక్షణంగా టూర్లు పోతా ఉంటాము, అది పోతా ఉంటాం, ఇది పోతా ఉంటాము. ఈ వృద్ధాప్యంలో డబ్బు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి మేము? తోడు లేని బయటికి పోలేం కదా, ఇన్ని కోట్లు పెట్టుకుని ఏం చేయాలి అంటే, ఎందుకు జరిగింది అది అంటే, గత జన్మల్లో నీవు ఇంకా అయిపోయింది, నా కథ అయిపోయింది, ఇంత డబ్బు ఉంది, ఏం చేయాలనుకుని అప్పుడు దానం చేయడం మొదలు పెడతాం. దాని యొక్క ఫలితం ఎప్పుడు వచ్చింది? మళ్ళీ నీ వృద్ధాప్యం వచ్చినప్పుడు వచ్చింది. నువ్వు ఎప్పుడు ఏ టైంలో చేస్తే మళ్ళీ నీకు జన్మల్లో అప్పుడు ఆ టైంలో వస్తుంది. అందుకే చిన్నప్పుడే మన పిల్లలతో దాన ధర్మాలు చేయిస్తుండాలనేది కారణం అదే. ఇప్పుడు పుట్టినప్పటి నుంచే వాళ్ళతో దాన ధర్మాలు చేయిస్తూ ఉంటే నెక్స్ట్ రాబోయే జన్మల్లో వాళ్ళకు అప్పటికప్పుడు వెంటనే వాళ్ళకు ధనం ఏదో రకంగా సమకూరుతూ ఉంటుంది. మనం అది నేర్పించకుండా ఎప్పుడో నువ్వు సంపాదించినప్పుడు ఇస్తూలే అనొచ్చు. ఏం నీ సంపాదన వేరు, వాళ్ళ సంపాదన వేరా? నీకు ఎంతైతే అంత సహాయం చేయిస్తుండే పిల్లలతో, మీరు చేయండి, వాళ్ళతో చేయించండి. సో ఎవరి ధర్మం వాళ్ళదే, మీరు చేయండి, వాళ్ళతో చేయించాలి. ఈ రెండు ఉండాలి, ఆ అలవాటు చేయించాలి. అప్పుడే చాలామంది పిల్లలు అంటే నా మొదటి జీతం వచ్చింది ఆ దేవుడికి ఇస్తాను, ఈ జీతం వచ్చింది ఇక్కడ ఇస్తాను, మంచి పుస్తకాలు కొంటాను, లేదా ధ్యాన పుస్తకాలు కొంటాను, లైబ్రరీకి ఇస్తాను, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. అవి చేయించాలి మనం, అది ఇంపార్టెంట్. ఏ జన్మలో ఎప్పటి నుంచి నువ్వు మొదలుపెట్టావో దాని ఫలితాలు మళ్ళీ జన్మలో అక్కడి నుంచే రావడం మొదలు పెడతాయి. అందువల్ల చిన్నప్పటి నుంచి పెట్టాలి ఇవన్నీ. సో ఏ దానం చేసినా కూడా
మనం ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయగలిగితే మంచిగా ఉంటుంది. కానీ మనం మానవ నైజం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసే మనం దానం చేయడం మొదలు పెడతాం. అందుకే చేయవలసిన పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నువ్వు ఆశించవద్దని చెప్పాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పాడు. నువ్వు చేయవలసింది చెయ్యి, ఫలితాన్ని ఆశించవద్దన్నాడు. అంటే ఏంటి? నిష్కామకర్మ చేయవయ్యా, నీకు ఏది ఇవ్వాలో ఏది రావాలో పైన వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి. ఇంత జ్ఞానం ఉండి, ఆత్మజ్ఞానం ఉండి, శాస్త్రజ్ఞానం ఉండి, ధర్మాధర్మాలు చెప్పి వాడు దాన్ని ఆచరించకుండా ఉండి, అబ్బా ఎంత బాగా చెప్పారు, అబ్బా దాంట్లో ఇంత బాగా చెప్పారు, ఆయన ఇంత బాగా చెప్పాడు, ఈయన ఇంత బాగా చెప్పాడు, ధర్మం అంటే ఆయన చెప్పిన తర్వాత నేను దానం చేయడం మొదలుపెట్టాను అని ఇతరులు చెప్పి వాళ్ళు దానం చేసినా, నువ్వు మాత్రం ఇంత చెప్పి కూడా దానం చేయకపోతే మళ్ళీ జన్మల్లో కేవలం ఈ ఆత్మజ్ఞానాన్ని నమ్ముకనే నువ్వు తినాల్సి వస్తుంది. ఎందుకు? నువ్వు ఆచరణ చేయలేదు కాబట్టి. ధర్మాచరణ చేయకుండా కేవలం ధర్మం గురించి చెప్పితే నీకు రాబోయే జన్మల్లో నీ శాస్త్ర జ్ఞానం ఉన్నా, పాండిత్య జ్ఞానం ఉన్నా, పురాణ జ్ఞానం ఉన్నా, నువ్వు దాన్ని నమ్ముకనే నువ్వు జీవితం సాగాల్సిందే, లేకపోతే సాధ్యం లేదు. ఎందుకు? ఏం చేసుకున్నావు అదే నీకు వచ్చింది. ఏదైతే చెప్పావో నువ్వు ఆచరించలేదు. చెప్పింది ఆచరించాలి, అప్పుడే నీకు ఫలం వస్తుంది. అది లేకపోతే ప్రయోజనం శూన్యం. ఈ జన్మలో బాగా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అనారోగ్యం లేకుండా, తక్కువ కష్టంతోనే చాలా సుఖంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న వాళ్ళు గత జన్మల్లో అన్ని రకాలుగా సహాయం చేసిన వారే. సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయండి. మాకు తెలియదు సార్, మేము చూడలేదంటారు. నేను ఏం చూడలే, నేను కొన్నే చూశాను అంతే. కానీ మనకు పెద్దలు, శాస్త్రజ్ఞులు వాళ్ళంతా చెప్పారు. ఎన్నో గ్రహాలు కనబడుతున్నాయి కదా. సో వాటిల్లో జీవరాశి ఉండవచ్చు, జీవరాశి లేకపోవచ్చు. జీవరాశి ఉన్నా మన కంటికి కనపడవచ్చు, లేదంటే మన పరికరాలకు అందకపోవచ్చు. ఇలా రకరకాలుగా జరగవచ్చు. బట్ ఏదైనా అనేక లోకాలు ఉన్నాయి. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. సో ఏ జీవరాశిలో అయినా సరే, ఇక్కడ మన ప్రపంచాన్ని చూసుకుంటాం, శైశవ దశలోనే, అంటే చిన్న వయసులోనే అర్థించడం ఉంటుంది. అంటే నాకు అది చేయి, ఇది చేయి అనేది చిన్న వయసులోనే. ఒక్క మానవ జాతిలో మాత్రమే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడు అర్థించడమే ఉంటుంది. పక్షికి పిల్లలు పుట్టాయి, అది ఎంతవరకు చూస్తుంది అంటే ఒక్కసారి రెక్కలు అట్లా అల్లాడిస్తేనే ఇంకా దాన్ని దొబ్బేస్తాయి, నీ జీవితం నీదే అని. కొన్ని జంతువులు పుట్టిన వెంటనే పిల్లలను కాళ్ళతో తంతాయి. ఎందుకు? అవి అడవిలో ఉన్నాయి. తీరిగ్గా 9 నెలలు, 10 నెలలు, 11 నెలలు వాడు మెల్లిగా నడక, 2 నెలలకు కొంచెం పరిగెత్తడము, ఇది చేస్తే కాదు అడవుల్లో జంతువులకు. సృష్టి నిర్మాణం ఎంత గొప్పగా ఉంది కదా. అది వెంటనే కాళ్ళతో తంతది. అది వెంటనే లేయడము, మెల్లిమెల్లిగా పరిగెత్తడం, పరిగెత్తడం, కింద పడ్డము అయిపోయింది. 4-5 రోజుల్లోనే అది పరిగెత్తడం నేర్చుకుంటుంది. ఎందుకు? ఉన్న వాతావరణం అట్లాంటిది. ఇక్కడ మానవ జీవితంలో మాత్రమే పుట్టినప్పటి నుంచి వాడు ఇంకా 10th క్లాస్కి వచ్చినానా, నాన్న తినమ్మా వాడు ఎంత కష్టపడుతున్నాడో, ఇలా ప్రతిదానికి ఆధారపడ్డమే ఉంటుంది ఇక్కడ మానవ జీవితంలో. ఆర్థించడం, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, ఇట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చెప్తూనే ఉంటుంది. సో ఇది విరుద్ధం. నీకు దాని గురించి కొంత జ్ఞానం వస్తానే వాళ్ళతో చేయించడం, పెట్టడం చెయ్యాలా. ఆ పని చేయడం లేదు మనం. వారిలో ఉన్న సహజ జ్ఞానాన్ని వెలికి తీయడం లేదు. ఎంతసేపున మనమే చేస్తున్నాం అదంతా కూడా. ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళినా, ఆశ్రమాలు వెళ్ళినా అన్నదానం అన్న బోర్డు చూస్తాం. అది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది అన్నదానాలు. సో చాలామంది ఏం చేస్తారంటే అన్నదానాల్లో బయట చూసిన ఆశ్రమాల్లో ఇంకా కొన్ని చాలా ఆశ్రమాలు ఉన్నాయి. సో కొందరు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు, కొందరు బాగా దుర్వినియోగం చేసుకుంటారు. తపస్సు చేసుకునే వాళ్ళు, సాధన చేసుకునే వాళ్ళకు అది చాలా ఇంపార్టెంట్ అన్నదానం అనేది. వాళ్ళ కోసమే అది పెట్టబడింది. ఎందుకంటే అటువంటి మహాత్ములు తయారవుతూనే వాళ్ళు సాధన చేసి సత్యాలను తెలుసుకుని మనకు చెప్తారు. సో వాళ్లకు అన్నదానాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది సాధనాపరుల కోసం. కానీ ఎక్కడ చూసినా అన్నదానం మొదలుపెట్టేటప్పటికి చాలామంది ఆ టయానికి రావడము, భోజనం చేయడము, ఏ చెట్టు కింద పడుకోవడం, మళ్ళీ రాత్రికి ఎక్కడో చోట అన్నదానం ఉంటుంది అక్కడ తినడము, సోమరులుగా తయారైపోతున్నారు.
సో ఇది వాళ్ళు అనుకుంటారు, ఏముందయ్యా వాడు పెడుతున్నాడు నేను తింటున్నానని. వాడు పెడుతున్న ఉద్దేశం ఏంటి? లేనివాడికి పెట్టాలని చెప్పేసి. సో నువ్వేం చేస్తున్నావు? అదే నువ్వు వికలాంగుడా, ఏమాత్రం శ్రమ చేయలేని వాడువా, నువ్వు పోయి అడగచ్చు, నీకు అర్హత ఉంది. కానీ అన్నీ ఉన్నవాడు ఆ టైంకి వెళ్ళి తిని వాడు వచ్చేస్తున్నాడంటే వాడు రాబోయే జన్మలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి అన్న సత్యం తెలియదు. దీన్ని అపాత్రదానం అంటారు. కానీ అది అర్థం కాదు కదా, వచ్చినోడు అడిగినోడికి మనం పెడుతుంటాం అంతే. ఇది సో ఈ పాత్రదానం అనేది కొంచెం కష్టమైపోతుంది చూసుకోవడానికి. యాక్చువల్గా అన్నదానము ఇవన్నీ ఎందుకోసం పెట్టారంటే నిస్సహాయులైన వృద్ధ నిరాశ్రితులకు, ఏ పని చేతగాని అనాథ వికలాంగులకు వాళ్ళొక్కరే దానానికి అర్హులు. సో అలాగే జ్ఞాన సముపార్జన చేసి ఉదర పోషణార్థం, జ్ఞాన సముపార్జన కోసం ఉండి ఉదర పోషణార్థం అంటే కొంత ఒక పూటైన తిండి కోసం వాళ్ళు కూడా సంఘం కోసం పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులే. అందుకే బుద్ధుడు వెళ్తే ఆయన, నువ్వు బాగా ఉన్నావు కదా, దుఃఖలాగా ఉన్నావు, నువ్వు ఎందుకు కష్టం చేసుకోకూడదు అంటే, నా ఉద్దేశం అది కాదు, నేను సత్యాన్ని తెలుసుకున్నా, సత్య మార్గంలో ఉన్నాను, ధర్మం బోధించడానికి నా ధర్మము. ఈ మళ్ళా నేను వ్యవసాయం చేసి అంతా పండించుకొని అంతా చేసేటప్పటికి ధర్మం చెప్పేవాడు ఎవడున్నాడు? నీలాంటోడు నాలాంటోడు పెట్టాల్సిందే అని చెప్పి చెప్తాడట. సో వాళ్ళ కోసం ఈ అన్నదానం పెట్టబడింది అంతే. సో ఏదేమైనా సరే మొత్తానికి అన్నింటా బ్రహ్మతత్వం అనేది ఉంది, అది మూల చైతన్యం. దీన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకే జన్మలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, డబ్బు లేనివాడిగా మనం జన్మ తీసుకోవడం వల్ల అణిగిమణిగి ఉండడం, ఓర్పు, సహనము, కలిసిమెలిసి జీవించడం, ఇంకా ఎన్నో పాఠాలు అనుభవంలోకి వస్తాయి. డబ్బు ఉన్నవాడిగా జన్మ తీసుకోవడం వల్ల వ్యవహార దక్షత, లీడర్షిప్, దానగుణము, ఇంకా ఎన్నెన్నో పాఠాలు అనుభవానికి వస్తాయి. ఇంకా ధనవంతుడు దరిద్రుడికి దానం చేసినా, దరిద్రుడు ధనవంతుడి దగ్గర దానం తీసుకున్నా ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకోవడానికే. కనుక ఇచ్చేవాడు ఎక్కువ, తీసుకునేవాడు తక్కువ అన్న ప్రశ్న లేదు. అట్లాగని ఎప్పుడు తీసుకునేవాడు జీవితం అంతా అట్లాగే తీసుకున్నాడు అనుకో, వాడు మళ్ళీ జన్మలు కూడా తీసుకునేవాడిగానే ఉంటాడు, ఇచ్చే స్థాయికి రాలేదు. తీసుకునేవాడు మళ్ళీ ఇచ్చే స్థాయికి రావాలి. అది జన్మ పరంపరలో మనం ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. అందుకే వివేకానందుడు చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు, దానం చేస్తున్నావంటే నువ్వు వాడు అవకాశాన్ని కలిగిస్తున్నాడు అర్థం చేసుకో అన్నాడు. అంతేకాకుండా అన్ని దానాల కంటే, వివేకానందుడు ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ పాయింట్, అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పది, ప్రాణదానం కంటే విద్యాదానం గొప్పది, విద్యాదానం కంటే జ్ఞానదానం గొప్పది అన్నాడు. మరి ఈ జ్ఞానదానాన్ని ఎట్లా చేయాలి? వాక్కుల రూపంలో కొంత, పుస్తకాల రూపంలో కొంత, ఆదర్శవంతుల ఆదర్శాల ద్వారా కొంత, ప్రకృతి పరంగా కొంత, ఆత్మ ప్రబోధాల ద్వారా కొంత తీసుకుంటూ శాశ్వత ఆనందమయ జీవనానికి అవసరమైనది ఏదైతే ఉందో, ఆ కారణకార్య సంబంధ శాస్త్రం అయితే ఏదైతే ఉందో దాన్నే మనం జ్ఞానం ఉంటాం. సో ఇప్పుడు కొంత అని చెప్పి ఇంత చెప్పారు కదా సార్ అంటే అదేం కాదు. సో ఉన్నది చెప్పడానికి కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది అంతే, ఉన్నది కొంతే. కానీ మనము ఆ కొంత చేర్చుకుంటూ పోతే బొట్టు ఎట్లయితే బకెట్ అవుతుందో అట్లా కొంత మనం చేర్చుకుంటూ పోవాలి. సో మనం సామాన్యంగా ఉన్నా కూడా అసామాన్యంగా ఆలోచించాలి. ఆహారాన్ని తగ్గించుకోవాలి, అనారోగ్యాన్ని తొలగించుకోవాలి. కృషితో నాసి దుర్భిక్షం, ఇది అద్భుతమైన స్టేట్మెంట్. అది ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని ఎప్పటికప్పుడు అందరితో కలిసి అనుభవిస్తుండాలి, కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ, సంఘంతోనూ కొంత. అదే దాన ధర్మం అంటే. ఎవరి జీవితాలకు వాళ్ళే యజమానులు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని ఒకరు శాసించడానికి ఏం లేదు. స్వవిషయాల్లో కానీ ఇతరుల విషయాల్లో కానీ ఎప్పుడు జడ్జిమెంట్కు తావు ఇవ్వకుండా ఉండాలి. పిల్లలపై స్వంత అధికారాన్ని, స్వంత భావాన్ని రుద్దకుండా కేవలం సూచనలు ఇస్తూ వాళ్ళ స్వంత ప్రణాళిక అడ్డుపడకుండా ఉండాలి. ఇదంతా కూడా మహాత్ములంతా కూడా సామాన్య జనానికి చెప్పారు, రాజులకు చెప్పారు, అందరికీ చెప్పారు. ఇప్పుడు రాముడు వశిష్ఠుడికి చేసింది, కృష్ణుడికి సాందీపుడు చేసింది, ఆంజనేయుడికి అంజనీదేవి చేసింది, సిద్ధయ్యకు బ్రహ్మంగారు చేసింది, అంగుళీమాలికుడు బుద్ధుడు చేసింది, అనేక శిష్యులకు గురువులు చేసింది, వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్, భగవద్గీత ఇలా ఎన్నో గొప్ప గ్రంథాలు చేసింది. అంతా కూడా ఈ జ్ఞానదానమే. వీళ్ళంతా చేసిందంతా జ్ఞానదానమే. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో
ఈ జ్ఞానాన్ని సంతరించుకుంటామో, ఇతరులకు మనం దానం చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం లాంటివన్నీ మర్చిపోయి అదంతా కూడా మన ధర్మంలో భాగంగా నిర్వర్తిస్తున్నాం అనేది భావిస్తాం. అదంతా ఏమీ లేదనుకో, అబ్బా నేనే చేస్తున్నాను అనుకుంటున్నాం. అవునా? దానం చేస్తే పుణ్యం వస్తుందన్న స్థాయి నుంచి దానం చేయడం మన ధర్మం అన్న స్థితికి చేరుకున్నప్పుడు ఈ జనన మరణ చక్రంలోంచి బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అప్పుడే ఈ చక్రం ఉండదు ఇంకా మనకు. మనం శాశ్వత ఆనందలోకాల్లో ఉంటాం. అట్లని చెప్పి ఈ జ్ఞానదాన స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా దానాలు చేస్తున్నాడు అపోహపడవద్దు. అవతల వాడి పరిస్థితిని బట్టి, వాడి గత జన్మలను బట్టి, ప్రస్తుత పరిస్థితులను దృష్టి, కర్మ సిద్ధాంతాన్ని బట్టి సహజంగా వీళ్ళలో ఒక స్పందన కలుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళకు సహాయం చేయడం అనేది ఉంటుంది. వీళ్ళు పక్క వాళ్ళ కోసమో, పేరు కోసమో, సంఘం కోసమో, మంచి అనిపించడం కోసమో సహాయం చేయరు. ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో అడిగితేనే వెంటనే లోపల ఒక స్పందన జరగాల. ఏదో ఒకటి చెప్పేయడం కాదు, ఆ స్పందనకు అనుగుణంగా ఏమనిపిస్తే అదే చెప్పాలి. ఆ అనిపించడం ఏంటి? గతాన్ని తెలిసి ఉండాలి. గతం తెలిసి ఉండాలంటే నీ లోపల ఒక అనుభూతి కలుగుతుంది. అది ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని ఉండాలి. అప్పుడు నీలో నుంచి ఒక భావన కలుగుతుంది. సో ఇవ్వడం అనేది ఒక సహజ గుణం అంతే. ఆ దానం అనేది దానికి పెద్ద పేరు పెడుతున్నాం కానీ అది నీ సహజ గుణం అంతే. ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయడమే. అది ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, వేడి భరించలేనంతగా ఉంది. ఎట్లా ఉందంటే మన స్కూటర్ మీద పోతున్నా, కాలు మీద పోతున్నా ఆ వేడికి మన చెప్పులు లేని భాగం అంతా సుర్రు సుర్రు అంటూ ఉంటుంది. బాగా గమనించింటే ఎవరైనా సరే. ఒక వృద్ధుడు గుక్క నీళ్ళ కోసం వచ్చాడు. ఎక్కడ నీళ్ళు. అప్పుడే పక్కగా ఇంకోటి పోతున్నాడు. ఆ వృద్ధుడు అవస్థ చూశాడు. వెంటనే కొద్దిగా తన దగ్గర నీళ్ళని తీసి కొద్దిగా ఇచ్చాడు. ఆ తర్వాత తను దానిపోయాడు. ఇచ్చాడు, బాటిల్ ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. అంతే, ఇంకా మళ్ళీ చూడలే. ఆ వృద్ధుడు బాబు నీటి అంతా తాగి కొంచెం చూసి, అబ్బా అతనికి ఛాన్స్ చెప్దాము, దేవుళ్ళలాగా వచ్చాడు, కాపాడాడు అనుకుంటే ఆయన లేడు అక్కడ, వెళ్ళిపోతున్నాడు. అంతే. నీకు అది అవసరం ఉంది, ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. తన ధర్మాన్ని చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా నీ దగ్గర థ్యాంక్స్ చెప్పించుకోవాలి ఇవన్నీ నిలబడలేదు. దేనికోసం నిలబడకూడదు, అవసరం లేదు. నువ్వు చేయాలనుకున్నావు చేసావు, ఇవ్వాలనుకున్నావు ఇచ్చావు, అది ధర్మం అని భావించావు, అయిపోయింది ఇంకా. సో అక్కడ వెయిటింగ్ ఏం లేదు ఇక్కడ. సో ఎవరి దగ్గర ఏది వీలైతే, ఏది ఉంటే దాన్ని పంచడం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఆహారం ఉందనుకో, నువ్వు ఆహారం ఇవ్వు. ఆహారం జీవితంతో కూడా మెచ్చుకుంటాడు. ఆహా అబ్బాయి ఎంత బాగా పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు. అయిపోయింది, ఆహారం అయిపోయిందా, మళ్ళీ రాత్రికి అవుతుంది, మళ్ళీ వాడికి ఆకలి అవుతుంది, మళ్ళీ ఎదురు చూస్తాడు. సో ఆహారం యొక్క విలువ అంటే విలువ లేదని కాదు, కానీ ఆ మూమెంట్కి అది వాడికి ఇవ్వాలనుకున్నా ఇచ్చావు. వస్త్రము అంతే, డబ్బు అంతే. సో ఏది శాశ్వతంగా నీ దగ్గర నిలబడుతుంది, నిన్ను నిలబెడుతుంది అంటే ఒక్క ధ్యాన జ్ఞానాలు మాత్రమే నిన్ను నిలబెడతాయి నిరంతరంగా. అంత మాత్రమే ఇవన్నీ చేయొద్దని చెప్పడం లేదు శాస్త్రం. ఇవి చేస్తుండు, నీకు ఏ సందర్భంలో ఏది అవసరం ఇస్తే అది చేస్తుండాలి. కానీ కేవలం ఫుడ్డే కాదు, ఫుడ్ని ఏ విధంగా వాడు సంపాదించుకోవాలి అనేది నేర్పించాలి. ఫుడ్ పెట్టడం ఒకటే కాదు, ఫుడ్ని ఏ విధంగా సంపాదించాలనేది నేర్పించాలి. ఆయన గొప్ప దానకర్ణుడు, ఈయన గొప్ప దానకర్ణుడు అని అంటుంటాం కదా. అసలు దానం అంటే ఎలా చేయాలి, నీ దగ్గర డబ్బు ఉంటేనే దానం చేయాలనా అన్నది ఏమీ లేదు. నీ దగ్గర ఏది ఉంటే, ఎంత ఉంటే చేస్తే అది ఎంత గొప్ప దానం అవుతుందో అన్నది మహాభారతంలో సక్తుప్రస్తుడు అని ఉంది. ఏం పేరండి? సక్తుప్రస్తుడు ఆయన. సో ఆయన కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం తర్వాత తన సొంత సోదరులను చంపుకున్నాను, అది ఇది చాలా బాధపడుతుంటే, సర్లేవయ్య ఎందుకు ఒక యాగం చేసేయి, కొంత పాప పరిహారం జరిగిపోతుంది అని చెప్తాడు. పెద్దలంతా చెప్తారు, కృష్ణుడు చెప్తాడు, ఓకే అంటాడు. ధర్మరాజు ఎంతో వైభవంగా యజ్ఞం చేశాడు, యాగాలు చేశాడు. అందరికీ దాన ధర్మాలు చాలా గొప్పగా ఇచ్చేశాడు. అందరూ ఆయన దానగుణాన్ని బాగా మెచ్చుకుంటున్నారు. సో అక్కడికి ఒక ముంగీస వచ్చింది. ముంగీస వచ్చి వాళ్ళు ఏదంతా చెప్పేటప్పుడు అది ఎగతాళిగా నవ్వుతుంది. ముంగీస ఎగతాళిగా నవ్వుతుందా అన్న దానిలోకి పోవద్దండి. ఆ కాలంలో వాళ్ళకి అన్ని కెపాసిటీస్ ఉన్నాయి చాలామందికి. అది ఏమనుకుంటా ఉంది, ఏం మాట్లాడుతూ ఉంది, అది కిచ అన్నది వాళ్ళకి అర్థమవుతుంది ఏమంటా ఉందనేది. అందువల్ల మనం ఈ కాలంలో ఉన్నాం కాబట్టి విచిత్రంగా అనిపిస్తుంది. మన పూర్వము చెరువులో నీళ్లు పట్టుకునేవాళ్ళు, మన తాతలు ముత్తాతలు. అది బావుల్లోకి వచ్చాయి, బావుల నుంచి బోర్లకు వచ్చాయి, బోర్ల నుంచి ఇప్పుడు ట్యాంకులకు వచ్చాయి, ట్యాంకుల నుంచి బాటల్లోకి వస్తున్నాయి,
రేపొద్దున మన పిల్లలు ఏం చూస్తారో మనకు తెలియదు, లాస్ట్ కన్నీళ్ళలో చూస్తారేమో తెలియదు నీళ్ళను. అట్లాగా మనకు కొన్ని విషయాలు తెలియదు. ముంగీస అంటేనే మాట్లాడుతుందా అనుకుంటాం కదా. సో అట్లాగా ఇంకా అక్కడ చూసి ఆ పెద్దలంతా ఎందుకు నవ్వుతున్నావు అనేది. అప్పుడు మీరంతా ఈ ధర్మరాజు చేసింది చాలా గొప్ప దానం అనుకుంటున్నారు, కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరిగా ఉంటుంది, అదేదో చెప్పు అంటాడు. ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పేరు శక్తుప్రస్తుడు. భార్య, కొడుకు, కోడలు, నలుగురు సభ్యులు అంతే వాళ్ళు. సో వాళ్లకు కొన్ని పరిస్థితులు అనుకూలించక వాళ్ళకు ఆహారం లేదు. సో ఆయనకు భిక్ష కూడా దొరకలేదు ఎక్కడ. ఒక 5 రోజుల పాటు పస్తున్నారు. ఒక ఆయన దయతలిచి ఒక సేరు జొన్నపిండి ఇచ్చారు ఆయనకు. సో ఆయన ఏం చేశాడు, నలుగురు సమానంగా పంచుకున్నారు. 4 భాగాలు చేసి నలుగురు ఇంకా తినబోవాలి అని అనుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఇంకా తన భాగానికి వచ్చి తినబోతున్నాడు. అప్పుడు ఒక చాలా బీద అయిన బ్రాహ్మణుడు వచ్చాడు. అంటే ఈయనకంటే ఇంకా వచ్చేసి, అయ్యా నాకు ఆకలిగా ఉంది, చాలా రోజుల నుంచి ఆహారం లేదు, నాకేమైనా పెడతారా అన్నాడు. సరే తన భాగానికి వచ్చిన ఆ పిండిని ఇచ్చేస్తాడు, తినండి అన్నాడు. ఆకలి తీరలేదు. మళ్ళీ భార్య ఇచ్చేస్తుంది, అప్పటికీ ఆకలి తీరలేదు. కొడుకు ఇస్తాడు, కోడలు ఇస్తాడు, అప్పటికి వాళ్ళ షేర్ అయిపోయింది, ఇంకేం లేదు, ఇవ్వడానికి ఏం లేదు. ఇస్తే మాంసం ఇవ్వాలి. ఆయన దగ్గర మాంసం ఏడుంది, బక్క పీనుకు ఏముండదు, కండ కూడా ఉండదు, ఇవ్వడానికి ఉపయోగం లేదు. అప్పుడు నాకు బాగా గడుపునింది, చాలా సంతోషము, మీరేమైనా ఇబ్బంది పడ్డారని. ఏమి ఇబ్బంది లేదు, అతి దేవోభావ, నాకు చాలా సంతోషమైంది మీ ఆకలి తీరినందుకు అంటాడు. వాళ్ళు ఆకలితో ఉన్నారు, కానీ ఎదుటి వాళ్ళు ఆకలి తీర్చినందుకు వీళ్ళకి సంతోషం కలిగింది. ఓకే, ఈ భాగ్యం మాకు కలుగజేసినందుకు మీకే ధన్యవాదాలు చెప్పా అంటాడు. అప్పుడు ఆ వచ్చిన బ్రాహ్మణుడు ఎవరంటే ధర్మదేవత. అతని దాన గుణానికి మెచ్చేసి, నీకు సకల ఐశ్వర్యాలు వస్తాయి, స్వర్గలోక ప్రాప్తి కూడా వస్తుందని ఒక వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు ఆయనకి ఇచ్చేటప్పుడు, ఆ జొన్నపిండి ఇచ్చేటప్పుడు గాలికి కొద్దిగా కింద పడింది. అక్కడ ఒక ముంగిస ఉండింది, అది కూడా దాంట్లో పడింది కదా అని అది కూడా అక్కడ దొర్లింది. ఎక్కడైతే ఆ భాగాలు అంటుకోయిందో అదంతా కూడా బంగారుమయమైపోయిందంట, మొత్తం దాని చర్మం అంతా. సో మళ్ళీ ఇంకా మిగతా భాగం ఆ స్వర్ణమయం కావడానికి ఎవరైతే దానాలు చేస్తున్నారో అక్కడికంతా అటెండ్ అవుతుందంట. సో అందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా ఆయన చేసిన దానాల దగ్గర నేను ఉన్నాను, ఎక్కడ ఏది పడినా అక్కడ పోయి మునిగినా చేయాలన్నా ఏం చేసినా నా శరీరం అయితే మిగతా శరీరం స్వర్ణమయం కాలేదు. సో ఇప్పుడు మీరే తెలుసుకోండి ఏ దానం గొప్పది అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నిజమే, ఆయన దానగుణం ముందు నేను చేసింది ఏమాత్రం లేదు. సో ప్రేమతో ఆర్తితో మనిషి దానం చేయాలా, అహంకారంతో చేయకూడదు. నేను మహారాజును అహంకారంతో ఇంత దానం చేశాను, నిజంగా అది చేయకూడదు అని చెప్పేసి ధర్మరాజు రియలైజ్ అవుతాడు అక్కడ. అది శక్తిప్రశ్న కథ. సో ప్రతి దానానికి మహిమ ఉంది, లేదని లేదు. బట్ ఎప్పుడు ఎవరికి ఏది చేయాలి అన్నది. నా దగ్గర డబ్బు ఉందనుకోండి, సో నా డబ్బును దేనికి ఖర్చు పెట్టాలనేది ఇంపార్టెంట్. అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, పుస్తకదానం చేయొచ్చు, దేవాలయాలు కట్టించుకోవచ్చు, అన్నీ కట్టించుకోవచ్చు. కానీ ఏది చేస్తే రాబోయే తరాలకు, ఇప్పటి తరాలకు ఉపయోగపడుతుందో అది చెయ్యాలి. అందుకే మహాత్ములంతా ఏం చేశారు, జ్ఞానదానం చేస్తూ వచ్చారు. చెప్పేవాళ్ళకి అన్నీ చెప్తూ వచ్చారు, ఆ దానం చేసుకో, ఈ దానం చేసుకో, మంచిదని. సో అందరూ ఉండాల్సిందే, అన్ని దానాలు చేయాల్సిందే. కానీ అక్కడే ఆగిపోకుండా హయ్యెస్ట్ అయిన జ్ఞానదానం వరకు రావాల్సిందే, ప్రతి మనిషి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ అది ఒకే జన్మలో చేస్తామా, 100 జన్మల్లో చేసుకుంటామా అనేది మన మీదే ఆధారపడింది. సో ఈ జ్ఞానానికి, ఈ దాన ధర్మం చేయడానికి దీనికి చదువుతో సంబంధం ఏం లేదు. చెప్పిన వాళ్ళంతా మహాత్ములంతా కూడా ఎవరికి చదువు లేదు. సత్యసాయిబాబుకు చదువు ఉందా, సిద్ధి సాయిబాబుకు ఉందా, రమణ మహర్షికి ఉందా, మహా ప్రవక్తకు ఉందా, జీసస్కు ఉందా, రామకృష్ణ పరమహంసకు ఉందా, శారదామాతకు ఉందా? వీళ్ళకి ఎవరికి లేదే. కానీ వాళ్ళు చెప్పిందంత గురువులో స్వీకరించాం కదా. అంటే వారి అనుభవ జ్ఞానం అంత గొప్పగా ఉంది, వారు చెప్పిన దాన ధర్మాల గురించి చెప్పిన జ్ఞానం అంత గొప్పది. అందుకే ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఈ జ్ఞాన దాన మహిమ అనేది చాలా చాలా గొప్పది అని తెలుసుకొని, సో మిగతా దానాలు నెగ్లెక్ట్ చేసే పని లేదు. ఎక్కడ ఏ సందర్భం వస్తే దాన్ని అటెండ్ అవుతూ మెయిన్గా, అందుకే పత్రికారు ఏం చెప్పారు మనకు, ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, జ్ఞానం పొందండి, జ్ఞానాన్ని పంచండి అని చెప్పారు కదా. ఆ ఉద్దేశం అదే. సో అట్లని చెప్పి ఆయన అన్నదానం చేయొద్దని చెప్పలేదు కదా. అన్ని ధ్యాన కేంద్రాలు అన్నదానం పెట్టండి అని చెప్పారు కదా.
ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైతే అది ఇస్తూ ఉండాల్సిందే మనం. ఓకే మాస్టర్స్, కనుక ఉన్న దాంట్లో హ్యాపీగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనం విద్యాధర్మం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు దాన ధర్మం తెలుసుకున్నాం. ఓకే, సో అందరికీ ధన్యవాదాలు.